మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రక్షకుడు విమోచకుడైనటువంటి క్రీస్తు నామానికి మహిమ. చేరి వచ్చినటువంటి సంఘబిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ఆశీర్వాదమునకు కారణమైనటువంటి క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం వినబోతున్నాం. దానికి ముందు ఒక 2 నిమిషాలు చిన్న వివరణ ఇవ్వాలని ప్రభు పేరట ఇష్టపడుతున్నాను. కొద్దిగా ఈరోజు మనం 10వ రోజు దేవుని సన్నిధిలోనికి మనం క్రమంగా వస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో 10వ రోజు మనం వచ్చాం. ఇందాక స్థానిక దైవజనులతో మాట్లాడుకుంటున్నప్పుడు అయ్యగారు నేను మాట్లాడుతున్నప్పుడు దరిదాపుగా 150 విజ్ఞాపనలు ఈ 10 రోజుల్లో మనం చేస్తాం. ఎన్ని విజ్ఞాపనలు అండి? 150 విజ్ఞాపనలు మనం చేస్తాం. దరిదాపుగా 25 గంటలు ప్రభువుతో మనం గడిపాం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. చూసారా, రోజు క్రమంగా దేవుని సన్నిధికి రావడం ద్వారా ఎన్ని గంటలు మనం ఈ వారంలో ఈ 10 రోజుల్లో దేవునితో మనం గడిపాము అనేది మనకి తెలుస్తుంది. అదే దేవుడు తన దాసునికి ఈ ఆలోచన ఇవ్వకపోతే ఈ 25 గంటలు లోకంతో గడిపే వాళ్ళం. 150 విజ్ఞాపనలో 150 విజ్ఞాపనలో ఒక విజ్ఞాపన కూడా చేసి ఉండకపోదుమేమో. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరూ నోట్స్ రాసుకున్నవారు చూడొద్దు, నన్ను చూడండి. దరిదాపుగా 9 మెసేజ్లు మనం విన్నాం. మొట్టమొదటిగా కొరింథీ పత్రిక దేవుని చిత్తం, అదే రీతిగా రెండవదిగా కొరింథీ పత్రికలో ప్రార్థన, మూడవదిగా దేవుని కృప, నాలుగవదిగా కొరింథీలో కృతజ్ఞత, అదే రీతిగా శుక్రవారం పరమగీతాల ధ్యానంలో నారీమణి అనే ప్రత్యేకమైన మెసేజ్ని మనం విన్నాం. అదే రీతిగా యవన దైవజనుడు జోషి పాస్టర్ గారి ద్వారా నలుదిక్కల మనం వ్యాపించాలి అనేది విన్నాం. అదే రీతిగా మోషేకి తోడైన దేవుడు నీకు కూడా కావాలా అనే 2వ మెసేజ్ ఆయన ద్వారా మనం విన్నాం. అదే రీతిగా అల్పుడునైనటువంటి నా ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆ మెసేజ్ హెడ్డింగ్స్ చెప్పగలరా? మొదటిది శ్రమలో ప్రోత్సాహం, రెండవది శ్రమలో నమ్మకం. నిన్నెందుకు మిమ్మల్ని అడిగానంటే, ఉదయం నుంచి నేను ఏ మెసేజ్ విన్నాను అని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దీన్ని నేను నెమరవేయడం అంటాం. మూడవదిగా అదే తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం. ఒకసారి 3వ వచనాన్ని చదువుకుంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఈ తెస్సలోనిక పత్రిక పూర్తి చేయడానికి దేవుడు నాకు దేవుడు కృప చూపిస్తాడు. ఒకసారి, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ధ్యాన అంశం శ్రమలో దేవునితో. నీ జీవితంలో వచ్చిన శ్రమలు దేవునితో నీ జీవితం ఉండాలి. నీ జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులు దేవునితో నువ్వు ఉంటే ఆ శ్రమలలో నీ ఆత్మీయ ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా, ఈ 10వ రోజు దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనందరితో దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. శ్రమలో దేవునితో ఉండాలి. మొదటి అధ్యాయం శ్రమలో ప్రోత్సాహం, 2వ అధ్యాయం శ్రమలో నమ్మకం, 3వ అధ్యాయం శ్రమలో దేవునితో. దేవునికి స్తోత్రం. మీకు ఇష్టమైతే ఈ ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత ఈ నోట్స్ మీరు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని పక్కన పెట్టి ఈ 2వ తెస్సలోనిక పత్రికను మీరు ఒక అరగంట సేపు కూర్చుంటే 3 అధ్యాయాలు పటపటా చదివేయచ్చు. అరగంట సేపు కూర్చుంటే, గంట సేపు కూర్చుంటే బుర్రలోకి ఎక్కేలాగా చదవచ్చు. 2 గంటలు కూర్చుంటే హృదయంలో స్థిరపరచబడే విధంగా చదవచ్చు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా.
దేవుని సంగమా, అయితే మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే ప్రభు నమ్మదగినవాడు. ఇందాక మనం విన్నాం, దేవుడు మాత్రమే నమ్మదగినవాడు, మనుష్యులు ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు. ఎప్పుడయ్యా అంటే నీ శ్రమలో దేవుడు చాలా నమ్మకమైనవాడు, చాలా నమ్మకమైనవాడు. ఆయన నీ పాపాన్ని జ్ఞాపకం చేయడు, ఆయన నీ అవిధేయతను జ్ఞాపకం చేయడు, ఆయన నీ కులాన్ని జ్ఞాపకం చేయడు, ఆయన నీ కానుకను జ్ఞాపకం చేయడు, ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి దేనిని ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చెప్పేది ఒకటి, ఆయన ప్రోత్సాహపరిచి నాతో నీ జీవితం ముందుకు కొనసాగాలని ఆయన స్థిరపరిచి నాతో నీ జీవితం ఉండాలని ఆయన బోధిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నమ్మదగినవాడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం. నమ్మదగనివాడు ఎవడంటే విశ్వాసి. దేవునికి స్తోత్రం. అవిశ్వాసిని గురించి నేను మాట్లాడను, విశ్వాసి మాత్రమే నమ్మదగని వాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ మైక్ పట్టుకొని ఇంత బాగా మాట్లాడతాం, బయటికి వెళ్ళిన తర్వాత నా బండికి ఏదైనా ఎవరైనా అడ్డొచ్చారనుకో పోరా అంటాం. యథార్థం. మీరు బయటికి చెప్పలేదు, నేను బయటికి చెప్పాను, అంతే తేడా. యథార్థం. నమ్మదగని వాడు విశ్వాసి. అయితే ఆ రకంగా మనము ఉండకుందుముగాక దేవుని ప్రేమను బట్టి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దయించి ఎవరు మాట్లాడచ్చు, దేవుని వాక్యాన్ని మనం విందాం. అయితే ప్రభు నమ్మదగిన వాడు. నీ శ్రమలో ప్రభు నమ్మదగినటువంటి దేవునితో నీ ఆత్మీయ ప్రయాణం ఎలాగ ఉంది ఒకసారి ఆలోచన చేద్దాం. నీ శ్రమలో నీ ప్రార్థన, నీ శ్రమలో నీ విశ్వాసం, శ్రమలో నీ ప్రోత్సాహం, నిన్ను నీవు దేవునికి విధేయుడిగా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, నిన్ను నీవు దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చుకోగలిగితే, ఈ ఉపవాస ప్రార్థన దేవుడు నీ జీవితానికి ఆశీర్వాదదాయకంగా మార్చును గాక, ఆమేన్, హల్లెలూయా. అదే అధ్యాయం ఆ పై వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. చాలండి ప్రియదేవుని బిడ్డలారా. ఇక్కడ అపోస్తుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు, మేము శ్రమపడుతున్నాం, దుష్ట మనుష్యులు, సువార్త కొరకు ప్రయాసపడుతున్నటువంటి దుష్ట మనుషులు మమ్మల్ని హింసిస్తున్నారు. అయితే మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని సంఘానికి అపోస్తుడైన పౌలు గారు రాయడం అనేది జరిగింది. అయితే ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఏం జరుగుతుంది శ్రమలో అని ఆలోచన చేస్తే ఒకసారి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, నిదానంగా, కంగారు పడకుండా నిదానంగా చదువుదాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చాలండి ప్రియదేవుని బిడ్డలారా. ఇక్కడ వెరీ సింపుల్, చాలా వివరణాత్మకంగా సమయం లేదు కాబట్టి నేరుగా నేను విషయంలోకి వెళ్తున్నాను. దేవుని ప్రేమను బట్టి నీ శ్రమలో నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలోనికి ఎదురయ్యేటువంటి ప్రతి లోక సంబంధమైన ఇచ్చలు, నీ శరీరాన్ని పాడు చేసేటువంటి, నీ శరీరంలో పుట్టినటువంటి కోరిక, ఇచ్చ అనంటే కోరిక, నా హృదయంలో పుట్టినటువంటి చెడు కోరిక, నా హృదయంలో పుట్టినటువంటి ఆ ఆశ ఏదైతే ఉన్నదో నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నీ కోరికల నుండి నువ్వు దూరం అవుతావు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడంటే మామూలప్పుడు కాదు, నీ శ్రమలో, నీ కష్టములో, నీ నష్టములో, నీ వ్యాధిలో, నీ బాధలో నువ్వు ప్రార్థన చేస్తే పాపమునకు దూరం అయిపోతావు. నీ కోరికలను నువ్వు నెరవేర్చకుండా దేవుని కోరికను నెరవేరుస్తావు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు కదా, నీ యవనేచ్ఛల నుండి పారిపో, పవిత్రమైన హృదయం వస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఈ 25 గంటలు నేను చెప్పాను కదా, సింపుల్గా చిన్న క్యాలిక్యులేషన్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. ఒకవేళ ఈ 25 గంటలు లేకపోతే ఏం చేసేవారు? సీరియల్ పెట్టుకునేవాళ్ళు, లేకపోతే పాటలు పెట్టుకునేవారు, లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉండిపోయేవారు. ఈ 25 గంటలు మనం ప్రార్థన చేయడం ద్వారా ఈ కోరికల నుండి మనం బయటకు వచ్చామా లేదా?
టీవీ సీరియల్ చూడాలి అనేటువంటి కోరిక హృదయంలో పుట్టిందా లేదా? మీరు ఒప్పుకుంటున్నారంటే నిజంగా మీకు దేవుడు ఫలం ఇస్తాడండి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఒప్పుకున్నవారు ధన్యులు, విడిచిపెట్టిన వారు మరింత ధన్యులు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఒప్పుకోకుండా హవ్వలాగా ఆదాములాగా సమాధానాలు చెప్పారనుకో, దేవుడికి మహా చెడ్డ కోపం. అడిగిన దానికి సమాధానం చెప్పాలి దేవుని దగ్గర. తిన్నావా? నేను తినలేదు, ఈ ఆడ తెచ్చింది అందుకే నేను తిన్నాను అని ఆదాము అన్నాడు. ఓరు బాబు, అది కాదు, తిన్నావా లేదా, ఎస్ ఆర్ నో. దేవుని దగ్గర అంతే. ఇప్పుడు దేవుని సంగమా, దేవునికి స్తోత్రం. అయితే నీ శ్రమలో నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నీ ఇచ్చ నుండి నువ్వు పారిపోతావు. నీ హృదయంలో పవిత్రత వస్తుంది. నీ హృదయం దేవునికి అంటుకట్టబడుతుంది. నీ హృదయం వాక్యంలో స్థిరపరచబడిపోతావు. నీ హృదయం దేవునితో కలిసి ముందుకి కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అదే సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కలిగిన ప్రేమ, వాక్యానికి కలిగిన ప్రేమ, క్రీస్తుకు కలిగినటువంటి ప్రేమ, క్రీస్తుతో నీ జీవితం సమాధాన పడేదిగా నీ శ్రమలో దేవుడు నీతో ఉండునుగాక, ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఆలోచన, శ్రమలో దేవునితో. నీ జీవితంలో శ్రమలు ఎందుకు వచ్చాయంటే నీలో ఉన్న ఇచ్చలను తీసివేయడానికి, నీ ప్రార్థనా జీవితాన్ని పెంచడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని దేవునితో అంటుకట్టబడ్డానికి, నీలో అపవిత్రతని తీసివేసి నువ్వు పవిత్రతను వెంబడించేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేయడానికి దేవుడు నిన్ను చేయునుగాక, ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, ఒకసారి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. ప్రార్థన చేయువారితోనూ నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెతుకు, వెంటాడు, దానిని అనుసరించు. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, ఎవరైతే ప్రేమ కలిగినటువంటి పవిత్ర హృదయులుగా నీ సంఘములో ఉంటారో, నీ శ్రమలో నీ సహవాసం వారితో మారిపోతుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. లోకంతో నీ సహవాసం చెడిపోతుంది, దేవునితో నీ సహవాసం పెరిగిపోతుంది, పరిశుద్ధులతో నీ సహవాసం పెరిగిపోతుంది, పవిత్రతతో నీ సహవాసం పెరిగిపోతుంది. దేవుని బిడ్డలారా, నీ ఇచ్చలను నీవు అనుపుకునేటువంటి శక్తిని దేవుడు నీ శ్రమలో నీ ప్రార్థన ద్వారా నీకు అనుగ్రహించును గాక, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఉపవాసం ఉన్నప్పుడే బిర్యానీ వాసన వస్తుంది. నేను నిన్నెప్పుడు ఉపవాసం ఉన్నాను, ఇంటికి వెళ్ళాను, మా ఇంట్లో నుంచి బిర్యానీ వాసన వస్తుంది. బిర్యానీ వండలేదు మా ఆవిడ, కానీ బిర్యానీ వాసన వస్తుంది. ఎవరు వండుకున్నారు? శరీరం తినేచ్చు కదా అని అంటుంది. మా ఆవిడ కూడా డ్యూటీకి వెళ్తున్నప్పుడు తినేచ్చు కదా, నీరసం వచ్చేస్తుంది అని అంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా? మీకు అర్థం అవ్వాలని ఉపమానం చెప్తున్నాను. శ్రమపడి నువ్వు ప్రార్థన చేస్తే నీ శరీరంలో ఉన్నటువంటి నీ శరీరాన్ని నలగొట్టుకుంటావు. నీ శరీరం పరిశుద్ధత వస్తుంది, నీ శరీరం పవిత్రత వస్తుంది. నీ యవ్వన కోర్కెలు, నీ శరీరాన్ని పాడు చేసేటువంటి ప్రతి కోరిక, నీ శ్రమ, నీ ప్రార్థన మింగివేయునుగాక, ఆమేన్, హల్లెలూయా. నీ ఇచ్చలు తగ్గాయా? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తావు. దేవునికి స్తోత్రం. నీ శరీరంతో నెరవేరుస్తావు, నీ ఆత్మతో నెరవేరుస్తావు, నీ హృదయంతో నెరవేరుస్తావు, నీ మనస్సుతో దేవుని కోరికను నెరవేర్చేటువంటి వానిగా, దానిగా నీ విశ్వాసపు జీవితాన్ని దేవుడు మార్చునుగాక, ఆమేన్, హల్లెలూయా. అందుకే శ్రమలో దేవునితో, శ్రమలు దేవునితో. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇందాక చదువుకున్న మొదటిగా ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, మన శ్రమలో మనము దేవుని మీద మనము విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి 2వ తెస్సలోని ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని మనం ఉంచాలి. నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని
నా ప్రార్థన యందు చాలండి. ఇప్పుడు విశ్వాసం ఎవరు విన్నారంట? అపోస్తుడైనటువంటి పౌలు గారు విన్నారంట. అపోస్తుడైనటువంటి సంఘ కాపరైన పౌలు గారు ఎవరు విశ్వాసాన్ని గురించి విన్నారంటే ఫిలోమాను గారి విశ్వాసమును గురించి విన్నారంట. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీ శ్రమలో నీవు విశ్వాసము కలిగి దేవునితో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా దానిగా నీ ఉంటే నీ విశ్వాసమును గురించి యేసు వింటాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసమును గురించి నీ కాపరి వింటాడు. దేవునికి స్తోత్రం. నీ కాపరి విని నీ విశ్వాసాన్ని మెచ్చుకుంటాడు. నీ విశ్వాసాన్ని మెచ్చుకోవడమే కాదండి ప్రియ దేవుని సంగమా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు, ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసిగా వారి యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నారని నీ సేవకుడు చేసిన ప్రార్థన నీ జీవితంలో ఫలించునుగాక, ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసం గురించి నేను వినాలి. నీ విశ్వాసం గురించి నీ కాపరి వినాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసం నీ శ్రమలో తెలుస్తుంది, ఆమేన్, హల్లెలూయా. నీ శ్రమలో నీ విశ్వాసం దేవునికి తెలుస్తుంది, సంఘానికి తెలుస్తుంది, కాపరికి తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. కాబట్టి విశ్వాసం లేనివారుగా కాకుండా విశ్వాసం కలిగిన వ్యక్తులుగా మన జీవితాన్ని మార్చుకుందుము గాక, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అదే రీతిగా ఒకసారి ప్రియదేవుని బిడ్డలారా అదే రీతిగా 22వ వచనాన్ని చదువుకుందాం. అదే అధ్యాయం, ఫిలోమోను రాసిన పత్రిక 22వ అధ్యాయం. గనుక నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. చాలండి ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసం ఏం చేస్తుంది అని అంటే నిన్ను నిరీక్షణలోనికి తీసుకొని పోతుంది. విశ్వాసం నిన్నేం చేస్తుంది అని అంటే ఆ రోజు అపోస్తుడైన పౌలుకి ఎలాగైతే ఫిలోమోను బసను సిద్ధం చేసే వ్యక్తిగా మారిపోయాడో, ఓ మంచి విశ్వాసిగా పౌలుకి ఎలాగైతే ఉన్నాడో అదే రీతిగా మన విశ్వాసం క్రీస్తు కొరకు మనల్ని మనం సిద్ధపరుచుకొని ఆయనకి మన హృదయము మన జీవితం బస సిద్ధం చేసేటువంటిగా ఆయనకి మన జీవితం ఆధారముగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం నిరీక్షణలోనికి తీసుకొస్తుంది. నిరీక్షణ ఏం చేస్తుందంటే క్రీస్తుతో అంటుకట్టబడే విధంగా మన జీవితాన్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంకా విశ్వాసం ఏం చేస్తుందో ఓ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియదేవుని బిడ్డలారా, 2వ పేతురు రాసిన పత్రిక 1 ప్రియదేవుని బిడ్డలారా 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసం నిన్నేం చేస్తుంది ఒకసారి చదువుకుందాం. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి యేసుక్రీస్తు రక్తము వలన అనగా 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా తెలుసా? మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి అంటే అపోస్తులకి అమూల్యమైన విశ్వాసం ఉన్నది. భూమి మీద యేసు ప్రభుని వెంబడించినటువంటి 11 మంది శిష్యులు, 12 మంది శిష్యులు, ఒక ఆయన చనిపోయాడు. అదే రీతిగా 11 మంది వారితో చేర్చబడినటువంటి అపోస్తులు, ఈ 12 మంది కూడా ప్రభుని విశ్వసించారు. విశ్వసించినటువంటి వారిని ఈ భూమి మీద పాపం వారిని కొనలేకపోయింది. వారి విశ్వాసాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పాపం వారి విశ్వాసాన్ని కొనలేకపోయింది, డబ్బు వారి విశ్వాసాన్ని కొనలేకపోయింది, లోక సంబంధమైన ఆడంబరాలు వారి విశ్వాసాన్ని కొనలేకపోయాయి, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు పుట్టం వారి విశ్వాసాన్ని కొనలేదు. అలాంటి అమూల్యమైన విశ్వాసం ఈరోజు వారిలాగా మనం పొందుకున్నాం. శ్రమలో దేవునికి స్తోత్రం, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో
నీ విశ్వాసం ఆదిమ అపోస్తులు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అదే విశ్వాసపు మార్గంలో నిన్ను నడిపిస్తుందంట. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అమూల్యమైన విశ్వాసము. విశ్వాసం ఎందుకు అమూల్యమైనదంటే నీకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏది నిన్ను హరించలేదు, ఏది నిన్ను కొనలేదు, ఏది అడ్డగించలేదు, ఏది నిన్ను దేవుని దగ్గరికి చేరడానికి, పరలోకానికి చేరడానికి, పరిశుద్ధుడిగా చేరడానికి, దేవునితో నీ జీవితం నడిపింపబడడానికి ఏది నీ విశ్వాసాన్ని అడ్డగించలేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందుకే శ్రమలు దేవునితో అని ఎందుకు అన్నానంటే నీ విశ్వాసం క్రీస్తుతో కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా, హతసాక్షులైనటువంటి అపోస్తుల విశ్వాసముతో నీ విశ్వాసం సమానమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అదే అంటున్నాడు కదా, మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. విశ్వాసం ఎలాంటిది అనంటే ఆదిమ అపోస్తులు ఎన్ని శ్రమలు పడినా క్రీస్తుని వదలకుండగా క్రీస్తు కొరకు హతసాక్షులైపోయారు. అంత గొప్ప బ్రతుకుని బ్రతికించడానికి నీ జీవితంలో విశ్వాసం అవసరం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయ్య బాబోయ్, అలాగా హతసాక్షులైపోతామా పాస్టర్ గారు అని మీరు అనుకుంటే పొరపాటే. మీకు ఒక సత్యాన్ని చెప్తున్నాను, భూమి మీద ఎవరు హతసాక్షులు అవ్వాలనేది దేవుని చిత్తం. ఒకవేళ నేను హతసాక్షిని అయ్యాను అనుకో, మా ఆవిడ నన్ను చంపినోని ఇష్టం వచ్చినట్టు తిట్టేద్ది. మీరు హతసాక్షులు అయ్యారనుకో, మీ భర్త అలాగే తిడతారు, మీరు అలాగే తిడతారు. హతసాక్షులు అవ్వడానికి కూడా అర్హత ఉండాలి. ఎలా పడితే అలాగైపోం. కానీ దేవుని ప్రేమను బట్టి నువ్వు విశ్వసించి క్రీస్తు ప్రేమలోనికి వచ్చి, క్రీస్తు పరిపూర్ణతలోనికి వస్తే, క్రీస్తుతో పాటు నడవగలిగే జీవితంలోనికి వస్తే నీ జీవితం హతసాక్షుల విశ్వాసముతో సమానంగా యేసు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మొదటిగా శ్రమలో యేసుతో నీ జీవితం ఏం చేస్తుందంటే ప్రార్థన నేర్పిస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే నీతిని వెతికేదిగా చేస్తుంది, పాపేచ్ఛల నుండి దూరపరుస్తుంది, నీతితో కలిగిన వ్యక్తులతో సహవాసం చేసేవారిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. రెండవదిగా ప్రియ దేవుని సంగమ, శ్రమలో యేసుతో నీ జీవితం ఏం చేస్తుందంటే యేసు మీద విశ్వాసము ఉంచేదిగా నీ జీవితము చేస్తుంది. మరొకసారి చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఆదిమ అపోస్తులతో సమానంగా యేసు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా మాటలు కాదండి, ఇక్కడ ఉన్నాయి కదా, మావలే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. నీ విశ్వాసాన్ని ఏది కొనలేదు, నీ విశ్వాసాన్ని ఎవరు అడ్డగించలేరు, నీ విశ్వాసాన్ని ఎవరు తోల నాడ లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. అదే 2వ తెస్సలోనిక పత్రిక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి 8వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియ దేవుని సంగమ. మూడవదిగా 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దయచేసి నా మాట వినాలని ప్రభు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండలేదు. ప్రియదేవుని బిడ్డలారా, అదే రీతిగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే 8 వచనం నుండి కింద వరకు చదువుకొని ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పేటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రియదేవుని దగ్గర సంఘములోనికి వచ్చిన తర్వాత, క్రీస్తుని నమ్మిన తర్వాత, యేసు రక్తంతో కడగబడిన తర్వాత, బాప్తిస్మమును తీసుకున్న తర్వాత, ప్రియదేవుని సంగమా, నీవు ఎవరికి భారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రార్థన కానీ, నీ విశ్వాసం కానీ, నీ భక్తి కానీ, నీ సంఘ జీవితం కానీ ఎవరికి భారంగా ఉండకూడదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరిని బాధ పెట్టేదిగా ఉండకూడదు. అపోస్తుడైన పౌలంట కష్టపడంట డబ్బును సంపాదించుకొని ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకుని
తీసుకోకుండా, ఎవరికి భారంగా లేకుండా సేవ చేశాడంట ప్రియ దేవుని సంగమా. అయితే ప్రియ దేవుని సంగమా, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎవరికి భారంగా లేకుండా నీ ఆత్మీయ యాత్రను యేసుతో నీ శ్రమలలో ముందుకు నడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలకు నేను చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, ప్రేమతో చెప్తున్నాను, మీ తల్లిదండ్రులకు మీరు భారంగా ఉండకండి. కష్టపడండి, చదువుకున్నటువంటి చదువుకి ఉద్యోగం చేయండి, 4 రూపాయలు సంపాదించండి, తల్లిదండ్రులకు ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, మీరు దాచుకోండి, దేవునిలో బాగుపడండి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కావాలంటే కష్టపడి మూటలమై సిగ్గుపడద్దు. కష్టపడడానికి సిగ్గుపడకూడదు. కష్టపడడానికి ఎందుకు సిగ్గుపడాలి? తప్పు చేయడానికి సిగ్గుపడాలి, దొంగతనం చేయడానికి సిగ్గుపడాలి, పనికిరాని పని చేయడానికి సిగ్గుపడాలి. దానికి సిగ్గుపడకుండా కష్టపడడానికి సిగ్గుపడతాం మనం. ఎవరికి భారంగా ఉండద్దు. నీ భక్తి ఎవరికి భారంగా ఉండకూడదు. నీ ప్రార్థన ఎవరికి భారంగా ఉండకూడదు. భారంగా ఉండకూడదు అంటే దాని అర్థం ఎవరిని బాధ పెట్టకుండా ఉండి అందరితో సమాధానంగా, అందరితో ప్రేమగా, అందరితో ఐక్యతగా నీ జీవితం యేసుతో ముందుకు కొనసాగిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ సేవకునితో ముందుకు కొనసాగిపోవునుగాక. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అదే అంటాడు ప్రభా, ఎవరికి బాధ పెట్టిన వాడు ఎలాగుంటాడు తెలుసా? ఇప్పుడు దేవుని పెట్టారు 13 వచనాలు ఉంటారు. మీరైతే మేలు చేయట్లో విసుకోవద్దు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరికి బాధ పెట్టని వాడు ఎలాగుంటాడంటే సంఘానికి మేలు చేస్తాడు, దేవునికి మేలు చేస్తాడు, కుటుంబానికి మేలు చేస్తాడు, సేవకుడికి మేలు చేస్తాడు, తోటి విశ్వాసికి మేలు చేస్తాడు, యవన సహోదరులకి మేలు చేస్తాడు. ప్రతి వారికి కూడా మేలు చేసేవాడుగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. భారంగా ఉండేవాడు అందరినీ చెడగొడతాడు. మనం మేలు చేసేవారిగా ఉండాలి, ఎవరిని బాధ పెట్టని వారిగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ఐక్యత కలిగి ఉండాలి. దేవుడు మన శ్రమలో నుండి మనతో ఆయన ఉండి మనల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. శ్రమలో యేసుతో, శ్రమలు దేవునితో. మొదటగా ఎందుకయ్యా శ్రమలు దేవునితో అంటే ప్రార్థన నేర్చుకోవడానికి, ప్రార్థన చేయడానికి. రెండవదిగా శ్రమలు దేనికయ్యా అంటే నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, పెంచుకోవడానికి. నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. అమూల్యమైనది నీ విశ్వాసం, చాలా అమూల్యమైనది విశ్వాసం, చాలా అమూల్యమైన, వెలకట్టలేం విశ్వాసం. మూడవదిగా ఎవరికి బాధ పెట్టద్దు, ఎవరికి భారంగా ఉండద్దు. వీలైతే మేలు చేయి, కీడు చేయొద్దు. అది దేవుని పని కాదు, అది దేవుని పని కాదు. మేలు చేయండి. నువ్వు ఏ మేలు చేసావో అదే మేలు నీ వాకిట ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యములు ఉంటుంది, నీళ్లు పోసిన వారికి నీళ్లు పోయబడతాయి. సామెతలు ఉంటుంది, నీళ్లు పోసిన వారికి నీళ్లు పోయబడతాయి. నువ్వు మేలు చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోకాలేండి, చిన్న ప్రార్థన చేస్తాను. దాని తర్వాత సేవకులు మనల్ని ముందుకు నడిపిస్తారు. నమ్మదగిన ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 10వ రోజు నీ మాటలు విన్నాం ప్రభా. ఆ మాటలను అర్థం మేమందరం అర్థం చేసుకొని హృదయంలో దాచుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసులో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.